economy is not exactly arithmetic economy, sir. What happened last 20 years, sir, actually took, ante మిత్రుడు చెప్పిందంటే 1+1 = 2 అంటున్నారు సార్. It will never happen 1+1. The level playing field is completely changed. మిత్రుడికి I want to suggest one book. There is a book called World is Flat. Level playing field ఒకటి ఉంటుంది సార్. అక్కడ ఈరోజు 4 జనరేషన్ సార్. 1800s ఇండస్ట్రియలైజేషన్ అయింది. సెకండ్ జనరేషన్ 1900s ఎలక్ట్రిఫికేషన్ అయింది సార్ వరల్డ్. థర్డ్ జనరేషన్లో డిజిటలైజేషన్ కంప్యూటరేషన్ అయింది సార్. ఫోర్త్ జనరేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయింది సార్. సార్ స్మార్ట్ ఫోన్స్ టుక్ 10 years to reach masses. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టుక్ 2 years to reach masses. అంటే నేనేం చెప్తున్నాను సార్ అంటే మీరు చెప్పేది 1+1 = ఏదైతే మా ముఖ్యమంత్రి గారిని గవర్నమెంట్ అంటారు కదా 3 trillion ఎకానమీ నుంచి మాట్లాడుతారు కదా, మరి ఈరోజు అదే చాట్ జీపీటీ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ద వరల్డ్ రికార్డ్ 1.8 billion one day రిజిస్ట్రేషన్స్ అయింది సార్. ఇట్ నెవర్ హ్యాపెన్ ఇన్ 300 years. సో ఇండస్ట్రియలైజేషన్ అయినా ఎలక్ట్రిఫికేషన్ అయిన తర్వాత ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మచ్ బిగ్గర్ దెన్ ఇంటర్నెట్ సార్. ఈరోజు ఇంటర్నెట్ చేంజ్ లైఫ్. కనుక ఐ వాంట్ టు గివ్ ఆన్సర్ టు మై ఫ్రెండ్. మీరు చెప్పండి, వినండి, కొంచెంసేపు వినండి సార్. ఐఎమ్ రైట్ అని అంటూ నా ఆర్గ్యుమెంట్ చెప్తున్నా సార్ మీకు. సో సార్ అయితే ఇంకొక విషయము వారు ఏమన్నారు సార్ అంటే తెలంగాణ డ్రాప్ ది జిఎస్డిపి 12.7 నుంచి 10.3 వచ్చిందని చెప్పారు సార్. టుడే ఇండియన్ స్టేట్ యావరేజ్ ఈజ్ 7.8% ఆఫ్ ది జిడిపి. ఈరోజు మనది 10.3. వీ హ్యావ్ ఇంక్రీజ్ 2.8% సార్. ప్లస్ ఈరోజు అన్సర్టినిటీ ఇన్ ద వరల్డ్. ప్రతి ఎకానమీ, ఇఫ్ యూ గో బ్యాక్ టు ఎనీ ఎకానమీ సార్, ఇంక్లూడింగ్ నార్వే ఎకానమీ, టేక్ అబౌట్ యుఎస్ ఎకానమీ, జపాన్ ఎకానమీ, యూరోపియన్ ఎకానమీ, ఎనీ ఎకానమీ ఇస్ టుడే స్ట్రగ్లింగ్. బట్ టుడే నేషనల్ యావరేజ్ కంటే ఈరోజు ఈ బడ్జెట్లో పోయిన ఇయర్ వీ హ్యావ్ ఇంక్రీజ్ 2.2% సార్. ప్లస్ మీకు చెప్పాలి సార్ ఇంకోటి ఏంటంటే 6 గ్యారంటీస్ మీరు 100 daysలో చేస్తా అన్నారు. పదే పదే సేమ్ గ్యారంటీ చెప్తారు సార్. ఈరోజు నేషనల్ యావరేజ్ కంటే వెల్ఫేర్ స్కీమ్స్లో వీఆర్ స్పెండింగ్ సార్. దిస్ ఇస్ ద నేషనల్ డేటా. ఐ హ్యావ్ గాట్ ద డేటా కంప్లీట్ అనాలిసిస్ సార్. దిస్ ఇస్ ఆన్ రికార్డ్. ఈరోజు మీకు ఒకసారి నేషనల్ యావరేజ్ ఆఫ్ ద బడ్జెట్ చెప్తాను సార్. నేషనల్ స్టేట్ యావరేజ్ సార్ అగ్రికల్చర్ అండ్ అలైడ్లో తెలంగాణ ఇప్పుడు మనం 7.2% పెడుతున్నాం సార్. కర్ణాటక ఓన్లీ 5.3, ఆంధ్ర 6.1, ఒడిశా 5.8. ఈరోజు రూరల్ డెవలప్ పంచాయతీలో మనం నేషనల్ యావరేజ్ 9 అయితే మనం 10 పెడుతున్నాం సార్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో వీఆర్ ఇంక్రీజ్ 14%. వెల్ఫేర్ స్కీమ్లో సార్ నేషనల్ యావరేజ్ ఇస్ 8.5, మనం 15.6 పెడుతున్నాం సార్. 6 గ్యారంటీలో 50,713 crores మనం 6 గ్యారంటీకి పెడుతున్నాం సార్. వీళ్ళు ఇంటికో ఉద్యోగం అని చెప్పారు సార్. అది గ్యారంటీ కదా? చెప్పారు కదా, ఇంటికో ఉద్యోగం అని చెప్పారు కదా సార్. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పారు సార్. ఇంటికో ఉద్యోగం ఇస్తారు. 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు సార్. 3 ఎకరాల భూమి ఇస్తారా, ఇంటికి ఉద్యోగం ఇస్తారు. సో 6 గ్యారంటీస్ని మనం మాట్లాడుతున్నాం సార్. అది అయితే సార్ ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే బడ్జెట్ ఉంది సార్, ఫ్యూచరిస్టిక్ బడ్జెట్, ఇది ఈరోజు సోషల్ కాంట్రాక్ట్లో ఎవ్రీ ఫార్మర్ ఈజ్ గెటింగ్ బెనిఫిటెడ్ విత్. ఎందుకంటే మీకు వెల్ఫేర్ బెనిఫిట్స్లో నేషనల్ యావరేజ్ కంటే సార్, స్టేట్ యావరేజ్ నేషనల్ యావరేజ్ కంటే ఈరోజు ప్రతి సిటిజన్ ఆఫ్ తెలంగాణ ఈరోజు గెటింగ్ బెనిఫిటెడ్. అది కూడా మీకు డేటాతో అని చెప్తాను సార్. అది టోటల్ దిస్ ఇస్ అ వెల్ఫేర్ బడ్జెట్ సార్. ఇది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. మరి దాంట్లో మీకు ఇందిరమ్మ ఇల్లు లాస్ట్ టైం మీకు చెప్పినట్టు, తర్వాత ఈరోజు మొన్ననే మన కొలీగ్ మాట్లాడింది సార్. ఏదైందంటే ఈరోజు స్కిల్లింగ్ గురించి చాలా గ్రామాల్లో యువతకు ఆపర్చునిటీ లేక టోటల్ బర్డెన్ సిటీ మీద పడతా ఉంది. ఈరోజు 70.6% ఆఫ్ ద టోటల్ ఈరోజు ట్రాఫిక్ గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు దీని టోటల్ బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 years completely concentrated in total in this Hyderabad city, but they never cared about నాలాంటి ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ దగ్గర కానీ గరీబ్ కాన్స్టిట్యూన్సీలో nothing. There is no infrastructure, there is no skill development,
దెర్ ఇస్ నో అర్బనైజేషన్ గురించి మాట్లాడండి సార్. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు, మా మినిస్ట్రీ, క్యాబినెట్ మినిస్ట్రీ వాళ్ళు క్యూర్ గురించి మాట్లాడుతున్నారు, ప్యూర్ గురించి మాట్లాడుతున్నారు, రేర్ గురించి మాట్లాడుతున్నారు. రేర్ ఈజ్ రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ. వేర్ ఈజ్ ద రేర్ అగ్రికల్చర్? ఈరోజు మీకు డేటా చెప్తాను సార్, నాకు డేటా ఉంది. ఎస్ఎంఈస్, మా మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. ఎంఎస్ఎంఈస్లో ఇక్కడెక్కడ సార్? మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రెనర్స్, దట్స్ కంట్రిబ్యూటింగ్ టు 56% ఆఫ్ ద ఎకానమీ. ఈరోజు నాలాంటి పూర్ కాన్స్టిట్యున్సీలో సార్ మిల్లింగ్, రైస్ పండిస్తున్నాం, కోల్డ్ స్టోరేజ్ లేవు, సైంటిఫిక్ ఆపర్చునిటీ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మైక్రోలో సార్ ఈరోజు 150,000 అంటే 1,50,000 ఎంఎస్ఎంఈ సార్ ఈరోజు ఉన్నారు. వాళ్ళు 10 people ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. స్మాల్ 31.25%, వాళ్ళు 75,000 ఉన్నారు సార్, వాళ్ళు 10 నుంచి 50 మంది పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. మీడియం లెవెల్ ఎంటర్ప్రెనర్స్ ఉన్నారు సార్ 6.5%, వాళ్ళు 50 నుంచి 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. ఇది ఎక్కడ పట్టించుకున్నారు సార్ వీళ్ళు? ఎంతసేపు గ్లోబలైజేషన్ ప్రాసెస్లో, టుడే గ్లోబలైజేషన్ ప్రాసెస్లో ఎవ్రీ సిటీ ఈస్ బిన్ గ్రోయింగ్. బెంగళూరు ఈజ్ గ్రోయింగ్, చెన్నై ఈజ్ గ్రోయింగ్, ఇట్స్ పార్ట్ ఆఫ్ దట్. బట్ ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు డెవలప్ అయింది సార్? ఈ అర్బన్ మనకు 75% బర్డెన్ ఈరోజు మనకు పడతా ఉన్నా సార్. అయితే కమింగ్ టు ద పాయింట్, బడ్జెట్ గురించి మాట్లాడాలండి సార్. మనకు ఈరోజు 6,858 crores సర్ప్లస్లోకి వచ్చింది సార్. లాస్ట్ 2 yearsలో మించి మీరు తీస్తే మీకు 2026-27 టోటల్ 3,24,000 crores అయితే సార్, రిఫ్లెక్టింగ్ 15.3% గ్రోత్ రేట్ సార్. రివైజ్, దిస్ ఈజ్ 2025 రివైజ్డ్ ఎస్టిమేషన్. అయితే వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్, ఇక్కడ ఈ ఎక్స్పెండిచర్ ప్రయారిటీస్లో వెల్ఫేర్ కమిట్మెంట్స్ ఉన్నాయి సార్, డెట్ ట్రాజెక్టరీ ఉన్నాయి సార్, కంపారిటివ్ బెంచ్ మార్కింగ్ అనేస్ట్ పీర్ స్టేట్స్ కూడా దీనిలో క్లియర్గా మెన్షన్ చేశాను సార్. అయితే ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో 116.5% సర్జ్ ఇన్ సెంట్రల్ గ్రాంట్స్ కూడా ఈరోజు 116% సెంట్రల్ గ్రాంట్స్ ఇంక్రీజ్ అయింది. మళ్ళీ ఈ 2 year డెఫిసిట్లో ఏ షార్ప్ 29.6 జంప్ అయింది సార్. దాంట్లో మీకు టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 47,000 crores, దానిలో ఓన్ రెవెన్యూస్ స్టేట్ ట్యాక్స్ ఇస్ 10.6%. సో మీకు టోటల్ సోషల్ ప్రయారిటీ సార్, ఇది ఈరోజు రూరల్ తెలంగాణలో సోషల్ ప్రయారిటీ కింద సుమారు 45.2% రెవెన్యూస్ ఎక్స్పెండిచర్ జరుగుతూ ఉన్నా సార్. అయితే ఈ బడ్జెట్ గురించి, ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో యాజ్ కంపేర్ టు అదర్ స్టేట్స్ కంటే తెలంగాణ ఈ బడ్జెట్లో కూడా ఎక్కువ పెట్టినాం సార్. దీనిలో ఇరిగేషన్లో 27.2% సార్, రోడ్స్ అండ్ బిల్డింగ్ 13%, ఎస్సీ డెవలప్మెంట్, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రూరల్ డెవలప్మెంట్ గురించి పంచాయతీరాజ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ గురించి పెట్టడం జరిగింది సార్. అయితే యావరేజ్ లోన్స్ గురించి మాట్లాడితే కూడా లాస్ట్ టైము మా గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది సార్. ఆ రోజు ఎప్పుడైతే వి టుక్ ద ఆఫీస్, తెలంగాణ హ్యాస్ అంటే టు ప్రొటెక్ట్ ద పూర్, దిస్ గవర్నమెంట్ హ్యాస్ కన్సిస్టెంట్లీ సెడ్ వి విల్ నాట్ ఇంక్రీజ్ ఎక్స్పెండిచర్ బిహైండ్ వాట్ అవర్ రెవెన్యూ మార్జిన్ కెన్ సస్టైన్. మేము ఏదైతే ఎక్స్పెండిచర్ కానీ ఏదైతే సస్టైనబుల్ రెవెన్యూ కంటే ఎక్కువ పోదు అని చెప్పి గవర్నమెంట్, ఎందుకంటే అప్పుల గురించి, ఇంకా అప్పుల గురించి ఇది చెప్పడం జరిగింది సార్. ఇది పాయింట్. అయితే ఈ బడ్జెట్లో సార్ మీరు ఈ ఎఫ్ఆర్ఎఫ్బిఎం లోన్స్ కూడా వాళ్ళ ప్రాసెస్లో ఉండేట్టు కూడా వీఆర్ నాట్ క్రాసింగ్ ఎఫ్ఆర్బిఎం లోన్స్ సార్. అయితే మెయిన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఈ బడ్జెట్లో సార్ 16,278 crores ఈ స్వింగ్ వచ్చింది సార్. ఎందుకంటే ఏదైతే డెఫిసిట్ ఉందో 9,420 crores డెఫిసిట్ నుంచి 2024-25 నుంచి 6,858 crores మనకు లాస్ట్ 2 yearsలో పాజిటివ్ సిగ్నల్ ఈ బడ్జెట్లో వచ్చింది సార్. దిస్ ఇస్ ద పాజిటివ్ ఓన్లీ వన్ స్టేట్ ఇన్, మీకు ఆంధ్రప్రదేశ్ కానీ మీకు కర్ణాటక తీసుకున్నా మనకి చుట్టుపక్కల కంపారిజన్లో మనకి ఈ బడ్జెట్లో 6,858 crores పాజిటివ్ వచ్చింది. దీనిలో 16,000 crores 278 crores స్వింగ్ వచ్చింది సార్. సో అనదర్ పాయింట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో 29.6% గ్రోత్ సార్ క్యాపెక్స్లో, విచ్ ఈస్ 47,267 crores. వెల్ఫేర్ గ్రోత్ ఉంది, 1 క్యాపెక్స్ గ్రోత్ వచ్చింది సార్. దీనిలో డైవర్సిఫైడ్ ట్యాక్స్ ఎస్జిఎస్టీ స్టేట్ జిఎస్టీ సార్, ఇది 37.6, ఎక్సైజ్ నుంచి 11.5, స్టాంప్స్ నుంచి 8.1%, వెహికల్ ట్యాక్స్ నుంచి 3.7%,
ద టోటల్ ఇది ఇక్కడ కూడా వీఆర్ షోయింగ్ ద గ్రోత్. అండ్ దెన్ అనదర్ స్ట్రెంగ్త్ సార్, సెంట్రల్ గ్రాంట్స్ నుంచి 116 పాయింట్ ఇంతకుముందు నేను చెప్పినట్టు. సో అయితే వాట్ ఆర్ ది గ్రోత్ ఆపర్చునిటీ విత్ దిస్ బడ్జెట్? వాట్ ఆర్ ది గ్రోత్ ఆపర్చునిటీస్? ఇందులో ఆపర్చునిటీ గ్రీన్ ఎనర్జీ గురించి 2000 crores, ఇది ఫ్యూచరిస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ది బడ్జెట్ సార్. ఈ గ్రీన్ ఎనర్జీ నుంచి విలేజ్ సోలరైజేషన్ ఏదైతే ఇంతకుముందు నేను మాట్లాడుతున్నా సార్, ఇప్పుడు నాలాంటి ఎల్ఆర్డి లాంటి చాలా పూర్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి సార్. ఈ సోలరైజేషన్ ఏదైతే ఉందో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ది మన గ్రామాలు కూడా పార్టిసిపేట్ కావాలి సార్. ఇప్పుడు ఏమవుతుంది సార్, మొత్తం టోటల్ యువతకు ఉపాధి లేకుండా సార్, మనకు వాళ్ళకి యువతకు ఉపాధి అనేది ఇది రాజకీయం కాదు సార్, ఇది ప్రభుత్వం బాధ్యత. ఇవాళ గ్రామాల్లో పిల్లలు చదువుకొని, నా దగ్గర కూడా నేను కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఉన్నా, నా దగ్గర డిగ్రీ పాస్ అయ్యి చాలామంది పిల్లలు వచ్చి నాతో అడుగుతూ ఉంటారు, సార్ డిగ్రీ చదివాం సార్, మీరు కూడా అధ్యక్ష మీకు కూడా అదే ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉన్న మా అందరి సోదరులందరికీ కూడా అదే ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే ఉద్యోగాలు లేవంటున్నారు సార్. సో ఇట్లాంటి ఫ్యూచరిస్టిక్ ఆపర్చునిటీ ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఈ విధంగా గ్రీన్ ఎనర్జీ సోలరైజేషన్లో చాలా మటుకు కొంత యువతకు కూడా మన అవకాశం ఇచ్చే ఉంది సార్. ఎందుకంటే ఈరోజు మొన్ననే తెలంగాణలో హైయెస్ట్ రికార్డ్ ఆఫ్ పవర్ యూటిలైజేషన్ జరిగింది కంట్రీలో. సో మనకి ఇంకా డేటా సెంటర్స్ కానీ ఇవి చాలా వస్తున్నాయి సార్. ఎనర్జీస్గా యూజ్ చేసుకోవడానికి పవర్ కావాలి మనకి కనుక డెఫినెట్గా రూరల్ ఎకానమీ సార్, ఏదైతే ఇంతకుముందు నేను చెప్పినో రేర్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ ఎకానమీని దానిలో సోలరైజేషన్ మనం పార్ట్గా చేసుకోవచ్చు సార్. దెన్ ఆపర్చునిటీని ఐటీ అండ్ నాలెడ్జ్ ఎకానమీ, దానికి కూడా 875 crores పెట్టడం జరిగింది సార్. ఆపర్చునిటీ ఫర్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ లైక్ మూసీ రివర్, ఐసిటీ, మెట్రో రైల్, phase 2, కలెక్టివ్ ఫ్యూచరిస్టిక్, ఇవి కూడా దీనిలో ఈ బడ్జెట్లో యాడ్ చేయడం జరిగింది సార్. వీరికి అరౌండ్ 4,754 crores సార్. అనదర్ ఆపర్చునిటీ ఫర్ సెంట్రల్ సిఎస్ఎస్ అబ్జార్ప్షన్, ఆల్మోస్ట్ 5.20 lakhs crores అవైలబుల్ ఉన్నాయి సార్ దీనికి, ఎడ్యుకేషన్ కానీ ఫ్యూచరిస్టిక్ అర్బన్ డెవలప్మెంట్, అర్బన్ ఛాలెంజెస్ ఫండ్స్ కానీ. అయితే సెక్టర్ వైజ్ స్పెండింగ్ తీసుకుంటే సార్ తెలంగాణ బెంచ్ మార్క్ అగెన్స్ట్ నేషనల్ యావరేజ్. ఇంతకుముందు చెప్పినట్టు నేషనల్ యావరేజ్ కంటే ఈ బడ్జెట్, తెలంగాణ బడ్జెట్ ఈజ్ బెంచ్ మార్క్ అగెన్స్ట్ ది నేషనల్ యావరేజ్ సార్. ఎబోవ్ స్టేట్ కంట్రీ యావరేజ్ కంటే 0.4% ఎబోవ్ ఇన్ అగ్రికల్చర్ అండ్ 1.6% ఎబోవ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, 7.1% ఎబోవ్ వెల్ఫేర్ స్కీమ్ సార్. ఈ నోట్ దిస్ పాయింట్ సార్. ఈరోజు వేరే స్టేట్స్ కంటే మొత్తం యంగెస్ట్ స్టేట్, స్మాలెస్ట్ స్టేట్ 29 స్టేట్లో తెలంగాణ ఉన్నది. దాంట్లో హైయెస్ట్ వెల్ఫేర్ 7% ఎబోవ్ మనము కంట్రీ యావరేజ్ కంటే కొన్నాం సార్. అయితే మీకు పర్ క్యాపిటల్ స్పెండింగ్, ఇంతకుముందు మా మిత్రుడు మనం మాట్లాడుతూ ఉన్నాడు, పర్ క్యాపిటల్ స్పెండింగ్ గురించి మాట్లాడుతున్నాడు సార్. అయితే ఈరోజు అప్రాక్సిమేట్లీ సుమారు తెలంగాణలో 3,84,00,000 3.84 crores పాపులేషన్ ఉంది సార్. ఆ పాపులేషన్లో ఈరోజు ఎక్స్పెండిచర్ డైవర్స్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ పర్ సిటిజన్ స్పెండింగ్ రేషన్స్ ఇన్ ద కంట్రీ. సో దిస్ ఇస్ ద బడ్జెట్ సార్. ఈరోజు తెలంగాణ సిటిజన్కు హైయెస్ట్ యూటిలైజేషన్ ఆఫ్ దిస్ బడ్జెట్ ఇన్ దిస్ కంట్రీ. సో ఇప్పుడు పర్ క్యాపిటల్ తీసుకున్న స్టేట్ తీసుకున్న 3,562, ఎడ్యుకేషన్కి మనము 10% 6,757, టోటల్ బడ్జెట్ పర్ క్యాపిటల్ 84,000 crores సార్. అయితే మీరు పర్ క్యాపిటల్ సమ్మరీ కూడా తీసుకున్నారు సార్. వేరే స్టేట్స్ కొని చూస్తే తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా వీళ్ళని కంపేర్ చేస్తే సార్ మన ఓవరాల్ నేషనల్ బడ్జెట్లో ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, అగ్రికల్చర్ కానీ, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ, వెల్ఫేర్ తీసుకుంటే 14,200 crores ఉంటే, అదే తెలంగాణలో 84,000 crores స్పెండ్ చేస్తున్నాం సార్. ఈరోజు ఈ 5 సెక్టర్స్లో ఎడ్యుకేషన్ సెక్టర్, హెల్త్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, వెల్ఫేర్ స్కీమ్స్లో మనకు నేషనల్ యావరేజ్ ఇస్ 14,200 కోట్లు అయితే ఈరోజు తెలంగాణలో 84,435 సార్. వే బిహైండ్ ది నేషనల్ యావరేజ్ ఉన్నాం సార్ మనం. మరి కర్ణాటక 66,000 ఉంది, ఆంధ్రప్రదేశ్ అయితే 55,000 ఉంది, మరి మధ్యప్రదేశ్ అయితే 45,000 ఉంది. ఈ అన్ని స్టేట్స్ కంపారిజన్ నేను తీసుకున్నాను సార్. ఈ అన్ని స్టేట్ కంపారిజన్లో తెలంగాణ ఈజ్ నెంబర్ 1. సో ఈ బడ్జెట్ని మీరు ఈరోజు నెంబర్ 1 బడ్జెట్గా
నేను స్టేట్లో కంట్రీలో చెప్తా ఉన్నాను సార్. అయితే ఈ పర్ క్యాపిటా గురించి మాట్లాడాలి సార్. పర్ క్యాపిటా గురించి ఎందుకంటే ఈరోజు అగ్రికల్చర్లో కానీ లైక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎడ్యుకేషన్లో మనము వెల్ఫేర్లో నేను ఇంతకుముందు చెప్పిన 10.9% ఎక్స్ హైయెస్ట్ ఉన్నాం సార్. అయితే ఈ ఎంఎస్ఎంఎస్ని కూడా మనం ఏదైతే ఈరోజు మనకు రూరల్ ఎకానమీ కానీ అర్బన్ ఎకానమీ కానీ ఈరోజు పొద్దున జిహెచ్ఎంసీ గురించి టాపిక్ వచ్చింది సార్. లాట్ ఆఫ్ మన ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్ ఈ ప్యూర్ రేర్ గురించి ఏదైతే సర్వీస్ ఇండస్ట్రీ ఉంది దాని కోర్ అర్బన్లో పెట్టాలి. ఎందుకంటే ట్రాఫిక్ జామ్స్ కానీ లేకపోతే పాపులేషన్ ఇంక్రీజ్ కానీ సిటీ అర్బనైజేషన్ అవుతుంది సార్. దానివల్ల ప్యూర్లో కూడా ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఏదైతే పెరి అర్బన్ ఏరియాలో ఏదైతే రేడియల్ రోడ్కు రింగ్ రోడ్కు మధ్యన ఉన్న ఎకానమీని డెవలప్ చేసుకుని అక్కడ ఇండస్ట్రియలైజేషన్ చేసుకొని రూరల్ అగ్రికల్చర్లో ఈ ఎంఎస్ఎంఈస్ని ఎస్టాబ్లిష్ చేయాలని ఒక కాన్సెప్ట్తోని ఒక ఆర్కిటెక్చర్తోని ప్యూర్ రేర్తోని ఈ బడ్జెట్ రావడం జరిగింది సార్. అయితే దీంట్లో మనకు ఇప్పుడు అంతా ఫోకస్ అంతా రూరల్ మీద పెట్టాలనేది గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది సార్. అయితే దీనిలో ఏదైతే ప్రణాళిక చేసుకొని మనము జనరల్గా ఒక సామెత ఉన్నది సార్, ప్రణాళికలు ఉంటే అభివృద్ధి ప్రారంభమవుతుంది, చర్యలు తీసుకుంటే ప్రజల జీవితం మారుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ బడ్జెట్ కూడా ప్రణాళికలు తీసుకున్నాం. చర్యలు తీసుకోవడానికి బడ్జెట్ కూడా ముందుకు పోతాను నేను అనుకుంటున్నాను సార్. ఈరోజు యువతకు ఉద్యోగం ఇవ్వడం ఒక రాజకీయ వాగ్దానం కాదు, ఇది ప్రభుత్వ బాధ్యత. ఇది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూడా బాధ్యతగా తీసుకుంటున్నాం. మరి ఇంతకుముందు నేను చెప్పినట్టు గ్రామాల్లో పరిశ్రమలు పెరిగితేనే నగరాలపై ఒత్తిడి తగ్గుతుంది. మరి దానివల్ల ఈరోజు రైర్ ఎకానమీ గురించి ఈ బడ్జెట్లో మాట్లాడడం జరిగింది. మరి నిజమైన అభివృద్ధి చివరి వ్యక్తికి చేరినప్పుడే మాత్రమే సఫలీకృతం అవుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ అభివృద్ధిని చివరి వ్యక్తి వరకు అంటే రూరల్ ఎకానమీ రూరల్ ప్రతి పౌరునికి కాన్స్టిట్యూన్సీలో పౌరునికి చేరినప్పుడు జరుగుతుంది. అయితే నేను కూడా ఈరోజు మా మంత్రి గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ ఎంఎస్ఎంఈస్ని మాలాంటి రూరల్ ఎకానమీలో ఉన్న కాన్స్టిట్యూన్సీలో పెట్టాలని మరి ఈ అభివృద్ధిలో భాగంగా ఉండి చేయాలని చెప్పి కోరుతూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ.